మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వాసుదేవాయ. సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళ పరిస్థితి? సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వాళ్ళకి ఓ మాదిరిగా ఉంది. పెద్ద గ్రేట్ ఏం కాదు, పెద్ద డౌన్ కూడా ఏం లేదు. గురువు 8వ ఇంట్లో, సూర్యచంద్రుడు 10వ ఇంట్లో, కుజుడు 11, శుక్రుడు 9. శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి గురించి, ప్రేమ గురించి హోప్ అనేది ఉంటుంది. అంటే నా జీవితంలో కూడా ఒక అమ్మాయి వస్తే బాగుంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది కదా, మగవాడు అన్నాక ఆడామే అన్నాక అబ్బాయి కావాలి అని చిన్న చిన్న హోప్ అనేది వస్తుంది. కొంతమంది ఎలా ఉంటుందంటే జీవితంలో అమ్మాయి ఎంటర్ అవ్వగానే లైఫ్ సక్సెస్ అవుతుంది. అలానే కొంతమంది అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత జీవితం మారుతుంది. సో అలాంటి ఆలోచనలు. తర్వాత గురువు 8వ ఇంట్లోకి వస్తున్నాడు. 7వ ఇంట్లో ఉన్న గురువు 8వ ఇంట్లోకి మెల్లిగా వస్తాడు. ఈ నెలయాక సెప్టెంబర్ ఎండ్ అయ్యి దాని స్ట్రెంగ్త్ అనేది స్టార్ట్ అవుతుంది. గురువు 8వ ఇంట్లో వస్తున్నాడంటే అదొక మంచి సూచకం అని చెప్పుకోవచ్చు మీ ధనుసు రాశి వాళ్ళకి. ఎందుకంటే 8వ ఇంటి నుంచి అతను 9 ఇంటి వైపే చూసేది. సో మీకేమవుతుందంటే ఒక హోప్ అనేది స్టార్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది పాజిటివిటీ వైపు. అంటే నాకు మంచి జరగబోతుంది. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి మీద రుణం పెట్టడం అంటారు తెలుసా. నేను ఈ పని మొదలు పెడుతున్నాను, భారం అంతా నీ మీద పెడుతున్నా దేవుడా, ఈ షాప్ పెడుతున్నా, భారం అంతా నీ మీద పెడుతున్నాను అని ఒక హోప్తో పెడతారు. కిరాణా షాప్ పెట్టాను, లేకపోతే సూపర్ మార్కెట్, ఏదో షాప్, వాటర్ బాటిల్, ఏ లైట్లో, పౌడరు, ఏదో బట్టలు పెడతారు. బాగా మనిషికి భయం ఉంటుంది. ఆ భయం భక్తి ఏమీ లేకుండా దేవుడి మీద భారం పెడితే అయిపోయింది. వెంకన్న బాగున్నాడు దాన్ని బట్టి భారం వేస్తే అయిపోయింది సక్సెస్. సో ఆ థాట్ ఆఫ్ ఆ బిహేవియర్ అనేది కొంచెం హోప్. అరే ఈ పని నేను మొదలు పెడితే సక్సెస్ అవుతుంది, నాకు దేవుడు ఉన్నాడు అంటే మనకు అర్థమవుతుంది కదా మన జీవితం ఎటుపోతుంది అని. ఎప్పుడైనా మనకు కొన్ని సూచనలు వస్తాయి. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఇంట్యూషన్ అంటారు, సూచనల మీద నడుపుతూ ఉంటాడు. ఇది అవుతుందా అవ్వదా అని వాడికి మెల్లిగా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ శుక్రుడు 9వ ఇంట్లో. శుక్రుడు అంటే ఒక రకంగా అమ్మాయే కాదు, ఒక ప్రాఫిట్, ఒక డబ్బు. అది జూపిటర్ 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను డబ్బు తీసుకురావాలి, ఆ పెట్టాలి. డబ్బు తీసుకురావాలి అంటే నేను వెళ్ళి ఆ మనిషిని డబ్బు అడిగితే అతనికి ఈ పాయింట్ నచ్చాలి ఫస్ట్. ఈ పాయింట్ నచ్చితేనే అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా. నేను అతనికి ప్రాఫిట్ చూపించాలి. ముందు ప్రాఫిట్ చూపించాలంటే నేను మాట్లాడేటప్పుడు అతని కళ్ళ ముందు ప్రాఫిట్ కనిపించాలి. సో నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే అక్కడికి వెళ్ళి నేను ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో వ్యాపారంలో చెప్తా, అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, తర్వాత నేను చూసుకుంటా. ఇప్పుడు చాలామంది అదే చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎన్నో న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని పెట్టినవే. ఏ ఛానల్ అయినా చాలా ఛానల్స్ వాడు టాలెంట్ ఉంటుంది, డబ్బు ఉండదు. డబ్బు తెస్తాడు, ఇన్వెస్ట్మెంట్ తెస్తాడు, వ్యాపారం పెట్టిస్తాడు, లేకపోతే ఛానల్ పెట్టిస్తాడు. సో ఆ థాట్, ఆ ప్రాసెస్, ఆ ప్లానింగ్ అది నడుస్తుంది ఒక పక్క తొందరపడి ఎక్కువ ఖర్చు పెట్టద్దు, మళ్ళీ రివర్స్ అయిపోతుంది. కొంచెం ఆ విషయంలో చాలా జాగ్రత్త. తెలియని ఖర్చులు చాలా పడతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుందంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది కాబట్టి తెలియని ఖర్చులు వస్తాయి. ఒక పక్క ఇన్కమింగ్ బాగున్నా అవుట్ గోయింగ్ కూడా పెరుగుతుంది. అది చూసుకోండి ఫస్ట్. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ రాదు కానీ స్టార్ట్ అవుతుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి. ఇంకా ఈ పెళ్ళి, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి సూపర్ సక్సెస్ చెప్పాను ఆల్రెడీ. వచ్చి సక్సెస్లో ఉంటారు.
హెల్త్ గురించి మాట్లాడితే నేను హెల్త్ విషయంలో చిన్న దాన్ని ఏమంటారు, చిన్నవి స్టార్ట్ చేస్తారు. సబ్జా గింజలు, కొబ్బరికాయ నీళ్ళు, కేర్ తీసుకోవడం, చిన్న కేర్. అంటే పెద్ద మార్పులు ఏం కాదు. జిమ్కి వెళ్ళి కండలు ఎత్తేసి పౌడర్లు వేసేసి గ్రీకు వీడు ఏమైపోరు. చిన్నవి పొద్దున లేవంగానే పెసలు తినడము. శాలరీ కొంచెం చూసుకొని మాట్లాడుకోండి. బిజినెస్ పెట్టేస్తారు కానీ ఒకసారి కాగితం మీద లెక్కలేసుకోండి. ముందు రియలిస్టిక్గా వస్తుంది కానీ ముందు ఒక లెక్కేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. కాబట్టి కొంచెం ఎస్టిమేషన్ ముందే చేసుకోవండి. అరే ఒక 10,000 20,000 ముందే ఒక సైడ్లో పెట్టుకోండి. నెల అయితే మాదిరిగా ఉంది అంటే డెవలప్మెంట్కి మీకు ఒక నాంది మొదటి అడుగు అన్నమాట. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు డబ్బు కోసం, ఎవరైనా డబ్బు కోసం ఆ సక్సెస్ కోసం దోహదపడుతున్నారు. కానీ ఆ అంచనాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి అంట. చాలామందికి జాబ్ వస్తుంది, నిరుద్యోగులకు శుభవార్త ఉంది. నిరుద్యోగులకు శుభవార్త ఉంది. జాబ్ వచ్చే 100% ఛాన్స్ ఉంది, గ్యారంటీ. జాబ్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. బిజినెస్కి కావాల్సిన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది. ఆ జీవిత భాగస్వామి పట్ల ఒక హోపు ఉంది. కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మీ ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. జాబ్ ఎక్కేస్తారు, సాయంత్రం అవ్వగానే ఏదో వేడివేడిగా బాదం పాలు తాగడము, చిన్న బాడీకి కావాల్సినవి చిన్నవి మొదలు పెడతారు. ఏదో నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్న దోహదలు చిన్నగా చేస్తారనమాట. పెద్దవి కాకుండా చిన్నవి చేస్తారు. తర్వాత యాక్చువల్గా ఈ నెల అనేది కొంచెం ఒక రకంగా సపోర్ట్, ఎందుకంటే ముందు వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఈ నెల స్టార్ట్ పడితేనే కదా ఇంప్రూవ్ అయ్యేది. కొంచెం ఆ ఇంప్రూవ్మెంట్కి స్కోప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే చేసుకుంటారు, ఇప్పుడు ఎవరైతే కామ్గా ఉన్నారో, అసలు రిస్క్ తీసుకోరు, బిజినెసే పెట్టరు, సపరేట్గా ఒక సైడ్గా బిజినెస్ మొదలెట్టాము. ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకునే వాడికే కదా రిజల్ట్స్. నువ్వు ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవు, ప్రయత్నాలు చేయవు అంటే ఎక్కడి నుంచి పనులు అవుతాయి చెప్పండి? ఒక ప్రయత్నం చేస్తే ఒక ప్రయత్నం స్టార్ట్ అవుతారు. మీకు ఇప్పుడు జాబ్ ఉంది, జాబ్ ట్రై చేశారు, జాబ్ వస్తుంది. ఓన్లీ జాబ్తో సైడ్లో బిజినెస్ కూడా 6ంటికి వచ్చేస్తారు, సాయంత్రం 7 గంటలకు బండి పెట్టండి, మెల్లిగా స్టార్ట్ చేయండి. ఫ్యూచర్లో షాప్ అవుతుంది కదా. సో ఒక జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది మెల్లిగా. ఎక్కడో చోట స్టార్ట్ చేయాలంటారు. స్టార్ట్ చేయాలి, అదే అంటున్నా, స్టార్ట్ చేయాలి. ఉండిపోకూడదు, చాలా మంది అలానే ఉండిపోతారు. అది కొంచెం గమనించాలి అని చెప్తా. పేపర్ మీద పెట్టండి, ఏదైనా రియల్గా ఎగ్జిక్యూటివ్ పేపర్ మీద పెడితే అర్థమవుతుంది. ఆలోచనలు అయితే 100 వస్తూ ఉంటాయి, ఇది చేద్దాం కానీ చేయరు. పేపర్ మీద పెట్టరు, ఆలోచన ఉంటుంది. పేపర్ మీద పెట్టి ఒక అడుగు వేస్తే అప్పుడు తెలుస్తుంది స్టార్టింగ్ 6 months ప్రాఫిట్ రాదని. 7వ నెల 8వ నెలకి ఇప్పుడు ఎవరికైనా కెరీర్ మొదలెట్టిన తర్వాత యూట్యూబ్ అయినా సినిమా అయినా ఇమ్మీడియట్గా యూట్యూబ్ ఛానల్ హిట్ అవ్వదు. 6-7 years పడుతుంది ఎవరికైనా. ఏ పనైనా మొదలు పెడితే ఈ మనిషికి ఇమ్మీడియట్గా సక్సెస్ రాదు. మెల్లిగా స్లోగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టే ఫస్ట్ డేనే డబ్బులు రావు కదా. స్లోగా 5-6 yearsకి అలా ఛానల్ అందుకుంటుంది. మీరు ఒక అరటిపండు పెట్టినా ఇమ్మీడియట్గా సక్సెస్ రాదు. మెల్లిగా కొన్ని డబ్బులు సంపాదిస్తే 2 అరటిపండ్లు, 3 బండ్లు, 4 బండ్లు, 5 బండ్లు అట్లా పెరుగుతూ వెళ్తుంది కదా ఎవరికైనా, బిజినెస్ అయినా ఏదైనా. సో ఆ స్లోగా వెళ్ళడం అనేది, స్టార్ట్ చేయడం, అడుగు వేయడం అనేది ప్లాన్లు మీరు చెప్పినట్టు 100 ఉంటాయి. ఆ అడుగు వేయాలి నెక్స్ట్ మంత్. సాజిటేరియస్ ధనుసు రాశి అంటే దత్తాత్రేయ. కానీ కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు ప్రాఫిట్స్ ఇచ్చేది ఆంజనేయ స్వామి. కూడా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేయండి. అమావాస్య రోజు చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన, మీకు బాగా కలిసి వస్తుంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఇస్ గ్రేట్. ఓవరాల్గా సెప్టెంబర్ మాసం ధనుసు రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురించి.